నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నదీ జలాలే ప్రధానాంశంగా నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. పలు ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లులు ప్రవేశపెట్టనున్న సర్కార్. సభలో నదీ జలాలు సహా పాలనా వైఫల్యాలపై నిలదీయాలన్న కేసీఆర్. బీఆర్ఎస్ వైఖరిని ఎండగట్టాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. యలమంచిలి వద్ద ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం. 2 బోగీలు దగ్ధం, 1 మృతి. మేడ్ ఇన్ ఇండియా ప్రపంచ పోటీతత్వానికి ప్రతీకగా మారాలన్న ప్రధాని. సేవల రంగంలో రారాజుగా మార్చాలని రాష్ట్రాల సీఎస్లకు పిలుపు. శాంతి ఒప్పందంపై జెలెన్స్కీతో ట్రంప్ చర్చలు. 95% ప్రతిపాదనలకు రష్యా, ఉక్రెయిన్ అంగీకరించినట్లు వెల్లడి. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను సాగునీటి అంశం వేడెక్కించనుంది. ఇప్పటికీ రాజకీయంగా కాకరేపుతున్న నదీ జలాలే ప్రధాన అంశంగా నేటి నుంచి ప్రారంభమయ్యే సమావేశాలను అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరగనుంది. తొలి రోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలు సహా కొన్ని బిల్లులకు సంబంధించిన పత్రాలను సభలో ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభలో దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డి, శాసన మండలిలో మాజీ ఎమ్మెల్సీలు మాధవరం జగపతిరావు, అహ్మద్ పీర్ షబ్బీర్లకు సంతాపం ప్రకటిస్తారు. ఇవాళే కొన్ని బిల్లులకు సంబంధించిన పత్రాల్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. జీహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీల విలీనం, జీహెచ్ఎంసీ పరిధి పెరిగినందున వార్డుల సంఖ్య 150 నుంచి 300కు పెంపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన తొలగింపు, తెలంగాణ జీఎస్టీ సవరణ, ఉద్యోగుల హేతుబద్ధీకరణ, వేతన నిర్మాణ సవరణకు సంబంధించిన 2 ఆర్డినెన్స్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి సంబంధించి గెజిట్ ప్రచురణల ఆర్డినెన్స్లకు ఈ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించనున్నారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఆడిట్ రిపోర్టు, తెలంగాణ పీఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా ఆడిట్ రిపోర్టు, ఉద్యాన అభివృద్ధి సంస్థ వార్షిక లెక్కలు తదితర పత్రాల్ని అసెంబ్లీలో ప్రవేశపెడతారు. తొలి రోజు సమావేశాలు ముగిసిన అనంతరం ఉభయ సభలు వచ్చే నెల 2కు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. 30న వైకుంఠ ఏకాదశి, 31న ఆంగ్ల సంవత్సరం చివరి రోజు, జనవరి 1 సంవత్సరం తొలి రోజును పురస్కరించుకుని సమావేశాలు నిర్వహించడం లేదని తెలుస్తోంది. ఉభయ సభలు వాయిదా అనంతరం రెండింటిలోనూ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహిస్తారు. ఎన్ని రోజుల పాటు సభలు నిర్వహించాలో నిర్ణయిస్తారు. ఈ సమావేశాల్లో కృష్ణా, గోదావరి నదీ జలాలపై వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా కృష్ణా నదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేటాయింపులపై లోతైన చర్చ జరగనుంది. ఈ పథకం డీపీఆర్ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపించగా ఈ వ్యవహారం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని ప్రభుత్వం చెప్తోంది. గులాబీ పార్టీ నేతలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వెనక్కొచ్చినట్లు ఆరోపిస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇదే అంశంపై సభలో వాడివేడి చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీల వైఖరిని ఎండగట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. విపక్షాల విమర్శలను తిప్పికొట్టే ప్రతివ్యూహాలను సిద్ధం చేసింది. కృష్ణా, గోదావరి నీటి వాటాల పంపిణీపై ధీటుగా సమాధానమిచ్చేందుకు సన్నద్దమైంది. 2 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ విస్తరణ తదితర అంశాలపై చర్చకు సమాయత్తమవుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల విమర్శల్ని ధీటుగా తిప్పికొట్టేందుకు అధికార కాంగ్రెస్ అస్త్రశస్త్రాల్ని సిద్ధం చేసింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సహా నదీ జలాల అంశంపై శాసనసభ వేదికగా బీఆర్ఎస్ వైఖరిని ఎండగట్టేలా సమగ్ర సమాచారాన్ని ఆధారాలతో సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లతో సీఎం సమావేశమయ్యారు. నదీ జలాల్లో వాటా, ఏపీతో వివాదాలు, బీఆర్ఎస్ హయాంలో అనుసరించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలు తదితరాలపై ఆరా తీశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా సమీక్షించారు. సమావేశాల్లో ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉన్న తరుణంలో అందుకు సంబంధించిన అన్ని అంశాలపై దృష్టి సారించారు. ప్రాజెక్టు ప్రతిపాదించినప్పటి నుంచి పరిణామాలు, బీఆర్ఎస్ హయాంలో నిర్ణయాలు, పురోగతి, గత 2 ఏళ్లుగా పనులు, పరిణామాలపై అన్ని వివరాలు తీసుకున్నారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం మొదట జూరాల నుంచి నీటిని తీసుకోవాలని ప్రతిపాదిస్తే దాన్ని శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కు ఎందుకు మార్చారన్న విషయమై సీఎం ప్రధానంగా ఆరా తీసినట్లు సమాచారం. జూరాల నుంచి నీటిని తీసుకుని ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదని, అనుమతులకు ఆటంకం వచ్చేది కాదని, నీటిని తక్కువ ఎత్తుకే ఎత్తిపోయాల్సి ఉండేదని అభిప్రాయపడినట్లు తెలిసింది. ప్రాజెక్టుకు సంబంధించి జారీ చేసిన అన్ని జీవోలు, నిపుణుల కమిటీ నివేదికలు, అంచనా వ్యయం, సవరణలు, జలాశయాలు, పంపుల నిర్మాణం, కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల తవ్వకం, పరిహారం చెల్లింపులు, భూసేకరణ సహా అన్ని వివరాలు సమగ్రంగా ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించినట్లు సమాచారం. డిపిఆర్ బీఆర్ఎస్ హయాంలోనే వెనక్కు వచ్చినప్పటికీ అప్పటి ప్రభుత్వం స్పందించలేదని సీఎం అన్నట్లు తెలిసింది. కేసీఆర్ హయాంలో కృష్ణా జలాల్లో వాటాకు సంబంధించి చేసుకున్న ఒప్పందాలు, మినిట్స్ తదితర ఆధారాలన్నీ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. బీఆర్ఎస్ తప్పిదాల్ని ఎత్తిచూపుతూ అసెంబ్లీ వేదికగా ఎండగట్టడంతో పాటు ప్రజలకు అన్ని విషయాల్ని వివరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందుకోసం అవసరమైన అన్ని ఆధారాలు, డాక్యుమెంట్లతో సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభకు హాజరవుతారన్న సమాచారం మేరకు ఆయన అడిగే ప్రతి ప్రశ్నకు దీటైన సమాధానమిచ్చేందుకు అధికార కాంగ్రెస్ సిద్ధమైంది. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులకు కట్టిన వడ్డీలు ఎంత, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యల్ని వివరించాలని నిర్ణయించారు. ప్రజలపై భారం పడకుండా ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎలా ముందుకెళుతున్నామనే అంశంపైనా సమాచారంతో సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా ఇటీవల జీహెచ్ఎంసీ పరిధిని ఓఆర్ఆర్ వరకు విస్తరించడం, 150గా ఉన్న డివిజన్లను 300కు పెంచడం తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చ చేపట్టే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల్ని పూర్తి చేసిన ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నద్దమవుతోంది. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ పరంగా ఏ విధంగా ముందుకెళ్లాలి, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అధికార కాంగ్రెస్ వైఖరిని శాసనసభ వేదికగా ఎండగట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. రైతుల సమస్యలు, హిల్ట్ పాలసీ, గురుకుల విద్యార్థుల సమస్యలు, జాబ్ క్యాలెండర్ ఉద్యోగుల సమస్యలు తదితర అంశాలపై సర్కార్ను నిలదీయాలని భావిస్తోంది. సంబంధిత అంశాలపై ఇప్పటికే నేతలకు దిశానిర్దేశం చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి హాజరు కానున్నారు. శాసనసభ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ ను ఇరకాటంలో నెట్టడమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి సిద్ధమవుతోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు నదీ జలాలకు సంబంధించి పాలకపక్షం వైఖరిని సభా వేదికగా ఎండగట్టాలని భావిస్తోంది. 2 ఏళ్లుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, 45 టీఎంసీలకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరి అన్యాయం చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా ప్రాజెక్టు విషయంలో అన్యాయం చేస్తోందని, వారి వైఖరికి నిరసనగా ఉద్యమం చేపడతామని ఇప్పటికే ప్రకటించింది. ఈ తరుణంలో నదీ జలాలే ప్రధాన అజెండాగా జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ పార్టీ వాణి బలంగా వినిపించడంతో పాటు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేయాలని గులాబీ పార్టీ భావిస్తోంది. పాలమూరు రంగారెడ్డి సహా ఇతర ప్రాజెక్టులు, నదీ జలాల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని సభలో ఎండగడతామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. రైతు బంధు, రుణమాఫీ, యూరియా తదితర రైతుల సమస్యలు, హిల్ట్ పాలసీ, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు, జాబ్ క్యాలెండర్, ఉద్యోగుల సమస్యలు, ఫార్మాసిటీ, ఫ్యూచర్ సిటీ, హైడ్రా తదితర అంశాలపై సభలో చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో తమకు తగిన సమయం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. అధికారంలోకి రాకముందు ఎన్ని రోజులంటే అన్ని రోజులు అసెంబ్లీని నడుపుతామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు చాలా తక్కువ రోజులు సమావేశాలు నిర్వహిస్తున్నారని, 15 రోజుల పాటు శీతాకాల సమావేశాలు నిర్వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్ని 2 రోజుల్లో ముగించకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కోరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో కేసీఆర్ గారి హయాంలో దాదాపు 90% పనులు పూర్తి చేసినాం. మరి 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం రావచ్చింది, ఇక తట్టెడు మట్టి తీసింది లేదు, పని చేసింది లేదు. ఎందుకు ఈ యొక్క 2 సంవత్సరాలలో మరి పనులు 10% పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందో మేము నిలదీయబోతా ఉన్నాం. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, 13 డిక్లరేషన్లు ఇచ్చినారు, 420 హామీలు ఇచ్చినారు. ఈ అన్ని అంశాలపైన నిలదీయబోతా ఉన్నాం. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి హాజరు కానున్నారు. ఎర్రవల్లి నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి తదితరులతో భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ తరపున లేవనెత్తాల్సిన అంశాలు, సంబంధిత అంశాలపై చర్చించారు. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు, ప్రత్యేకించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన పనులు, డిపిఆర్ సంబంధిత అంశాలపై చర్చించారు.
బీఎస్సీ సమావేశంలో ప్రభుత్వ తీరు, తదనంతర పరిణామాల ఆధారంగా సమావేశాలకు సంబంధించి తదుపరి కార్యాచరణ ఖరారు చేసుకుందామని నేతలకు కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు 20 రోజుల పాటు నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది. గతంలో మాన్సూన్ సెషన్ ఒకే రోజు జరిపారని, ప్రస్తుత శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు జరుపుతారో తెలియదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేష్ రెడ్డి అన్నారు. రుణమాఫీ పూర్తి చేయలేదని, ఇటీవల వరద నష్టానికి పరిహారం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. యువతకు, మహిళలకు ఇచ్చిన హామీల అమలు లేదని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి బేసిన్లతో పాటు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. గారు ఎన్ని రోజుల నుంచి ప్రజా దర్బార్ నడుపుతున్నారు, ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఎన్ని అప్లికేషన్ సమస్యలకు పరిష్కారం చేశారో మరి దీని మీద వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి పూర్తిగా ఈ రోజు ఆర్థిక పరిస్థితి గాడి తప్పి ఈ రోజు మరి రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతా ఉంటే మరి ఈ రోజు మీరు ఒంటెద్దు పోకడకు పోయేసి ఎక్కడో ఎవరెవరో తీసుకొచ్చేసి ఫుట్బాల్ ఆడిపిస్తా అని చెప్పి 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎందుకోసం అని చెప్పి హెచ్చులకు పోతా ఉన్నారు, ఎందుకోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారో దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు రాజధాని హైదరాబాద్ ఆగమాగం అయిపోతా ఉన్నది. ఉన్న సిటీని బాగు చేసుకునే పరిస్థితి అయితే ఫ్యూచర్ సిటీ అట. ఈ ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్ సిటీ కింద మార్చే ప్రయత్నం చేస్తున్నాం. దాని మీద చర్చించే దమ్ము ధైర్యం నీకు ఉన్నదా రేవంత్ రెడ్డి? మరి దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు మేలైన పరికరాన్ని రూపొందించారు. పొలంలో కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో మట్టి పరీక్ష చేసుకునేందుకు వీలుగా ఓ ఆవిష్కరణ చేశారు. అధిక పంట దిగుబడుల కోసం రైతులు రసాయన ఎరువులు వినియోగిస్తున్న నేపథ్యంలో క్రమబద్ధీకరించేందుకు ఐసీఏఆర్ అనుబంధ భారతీయ వరి పరిశోధన సంస్థ సాయిల్ టెస్టింగ్ కిట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండటంతో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వాటి వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. వ్యవసాయ పంటల సాగులో అధిక మోతాదులో రైతులు వినియోగిస్తున్న రసాయన ఎరువులకు చెక్ పెట్టాల్సిన తరుణం ఇప్పటికే మించిపోయింది. ప్రత్యేకించి యూరియా వాడకం గణనీయంగా పెరిగినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటి వినియోగం తగ్గించలేకపోతున్నాయి. ఫలితంగా భూమి సారం క్షీణించడంతో పాటు దిగుబడులు పెరగకపోగా పెట్టుబడి వ్యయం పెరిగి ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఐసీఏఆర్ అనుబంధ భారతీయ వరి పరిశోధన సంస్థ ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది. చిన్న సన్నకారు రైతుల సౌకర్యార్థం సాయిల్ సైన్స్ విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బ్రజేంద్ర నేతృత్వంలో 13 మంది శాస్త్రవేత్తల బృందం ర్యాపిడ్ సాయిల్ టెస్టింగ్ కిట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో స్వయంగా రైతు తన భూమిలో పోషక విలువలు, తక్కువ, మధ్యస్థం, అధికం వంటి అంశాలు సులభంగా తెలుసుకునే వీలు కల్పించింది. It requires more reaction. ఈ మట్టిలో నత్రజని వాడాల్సిన పొలంలో నత్రజని అవసరం లేదు, కానీ రైతులు ఎక్కువ వాడుతూ ఉన్నారు. 2-minute testing మే you are coming to know whether your soil is having high, low. Now 4 నుంచి 5 నిమిషాల వ్యవధిలో 4 ముఖ్యమైనటువంటి ఎలిమెంట్స్ సాయిల్లో, న్యూట్రియంట్స్, pH, నత్రజని, భాస్వరం, పొటాషియం, వీటిని పరీక్షించుకొని సాయిల్లో మన స్టేటస్ తక్కువ ఉందా, మీడియంగా ఉందా, ఎక్కువ ఉందా, దాని ప్రకారం ఫెర్టిలైజర్స్, ఎరువుల్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రైతు సోదరులు అతి ఉత్సాహంతో ఎక్కువ ఈల్డ్స్ తెచ్చుకుందామని చాలా ఎక్కువ ఫెర్టిలైజర్స్ వాడటం జరుగుతుంది. దానివలన ధన నష్టము, వాతావరణ కాలుష్యం కూడా జరుగుతుంది. ఇది ఓన్లీ కలర్ బేస్డ్ టెక్నిక్, దీనికి ఎక్కువ స్కిల్ ఎవరికీ అవసరం లేదు. విస్తృత పరిశోధనల నేపథ్యంలో భారతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన ఈ టెక్నాలజీ దేశవ్యాప్తంగా రైతుల ఆదరణ చూరగొంటోంది. 25 మట్టి పరీక్షలు చేసే సామర్థ్యం ఉన్న ఈ కిట్ ఖరీదు $800. 50 మట్టి పరీక్షలు చేసే కిట్ $1800 అందుబాటులో ఉంచారు. దీని ద్వారా నేల భౌతిక, రసాయన, జీవన ధర్మాలు సులభంగా తెలుసుకోవచ్చు. नाइट्रोजन टेस्ट से हम लोग पता लगा लेंगे कितना यूरिया है, जरूरत है, क्योंकि बहुत ज़्यादा लोड हो गया है केमिकल का हमारा सॉइल में, उससे हेल्थ खराब हो रहा है. एकदम शेड्यूल करना चाहता है प्रॉपरली फर्टिलाइजर शेड्यूल. उसके लिए हम लोग जान जाएंगे कि नाइट्रोजन का स्टेटस क्या है, फॉस्फोरस का स्टेटस क्या है, पोटासियम का स्टेटस क्या है. अकॉर्डिंगली हमने नापश्री ऐप बनाया है हमारे संस्था ने. उस ऐप में जो वैल्यू हम लोग टेस्ट किया, अभी आपको हमने डेमोन्स्ट्रेट करके दिखाया, वो डाल देने पर तुरंत उसको पूरा स्टेज वाइज टिलरिंग, पैनिकल, फ्लावरिंग, सब स्टेज वाइज, और कौन कौन सा फर्टिलाइजर अवेलेबल है, कौन कौन सा मैन्योर अवेलेबल है,
कौन कौन सा अगर उसको ऑर्गेनिक फार्मिंग करना है, नेचुरल फार्मिंग करना है या कन्वेंशनल फार्मिंग करना है तो उसमें क्या ऐड करना है, वो टोटल 15-20 का लिस्ट का షెడ్యూల్ करके दे देगा। నా క్షేత్రంలో చూశాను, దాని వలన నేను దాదాపుగా 20% ఎరువులను ఆదా చేసుకున్నాను. ప్రధానంగా వచ్చేటువంటి తెగుళ్లను పురుగులను కూడా మనం విచక్షణ రహితంగా వాడపోయినప్పుడు కూడా తగ్గడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో ఇలాంటి కిట్స్ తీసుకొని మనమే మన నేల పోయి వీళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొని చేసుకున్నట్టు అయితే భూసారాన్ని పెంచడంతో పాటు విచక్షణమైనటువంటి రసాయన ఎరువులను తగ్గించుకొని మోతాదు తగ్గించుకొని దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు రైతు సదస్సుకు వచ్చినటువంటి దానిలో నేను ముఖ్యంగా తెలుసుకోవడం జరిగింది. భూసార పరీక్ష కిట్ యూజర్ మాన్యువల్ కు అనుబంధ న్యాప్శ్రీ అనే డిజిటల్ యాప్ ను కూడా ఐఐఆర్ఆర్ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. వరి సాగు కోసం నేలల పోషక సూచిక అని నామకరణం చేశారు. ఈ న్యాప్శ్రీ యాప్ భారతీయ వరి పరిశోధన సంస్థ రూపొందించిన భూసార పరీక్ష కిట్ నుంచి వచ్చిన ఫలితాల ఆధారంగా వరి పంటకు అవసరమైన పోషకాలను గణిస్తోంది. ఈ యాప్ తెలుగు, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంది. ఈ కిట్ అద్భుత పనితీరు నచ్చడంతో రైతు వేదికల్లో రైతు కమిషన్ తరపున 600 కిట్లు పైగా వ్యవసాయ శాఖకు ఉచితంగా అందజేశారు. అంటే ఇప్పుడు మీరు ఈ సాయిల్ కిట్ గురించి చూస్తున్నారు కదా, దీంట్లో వచ్చే లభ్య నత్రజని, పొటాషియము ఇవన్నీ కూడా వీటన్నిటికీ దాని తర్వాత ఏం చేయాలి, వచ్చిన తర్వాత అవి ఈ రూపంలో మనము వాడతాము అవన్నీ చెప్పడానికని దానికి అనుబంధిత న్యాప్శ్రీ యాప్ తెలుగు ఇంగ్లీష్లో చేసున్నాము. సో వాళ్ళకి ఇక్కడ వచ్చిన వాల్యూస్ని బట్టి అవి ఎంతున్నాయి అన్నది ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళు. సో ఇక్కడ ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, ఈ లభ్య నత్రజని ఎంత ఉంది, లభ్య పొటాషియం ఎంత ఉంది అన్నది ఈ అన్నిటికీ డ్రాప్ డౌన్ మెనూస్ ఉన్నాయి. ఇట్లా వాళ్ళు వాల్యూస్ కనుక దీంట్లో ఎంటర్ చేయగానే ఇక్కడ వాళ్ళకి అవన్నీ ఫర్టిలైజర్స్, యూరియా ఎంత వాడాలి, ఏ స్టేజ్లో ఎంత వాడాలి అన్న వాల్యూస్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. సో దాని ప్రకారంగా వాళ్ళు వాడుకోవచ్చు. పంజాబ్లో మొత్తం నేలలన్నీ భూసారం కోల్పోయి, అంతేకాకుండా ఈవెన్ మన రైతులు కానీ రైతు పిల్లలు కానీ క్యాన్సర్ బారిన పడడం అనేది ముఖ్యంగా ఈ ఎక్కువ ఎరువులు వాడడం వల్లనే 400 కిలోలు ఎకరానికి చొప్పున వాడుతున్నారు. ఆ పరిస్థితి మన తెలంగాణలో రాకూడదు అనుకుంటే ఇటువంటి సాయిల్ కిట్స్ ద్వారా మనం నేల స్వభావం తెలుసుకొని దానికి సంబంధించినంతవరకే ఎరువులు వాడుకుంటే రాను రాను కాలాలకి నేలలు దిగుబడిని ఎక్కువగా ఇచ్చే అవకాశాలు ఉంటాయని ఆశిస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ అనుభవాలతో వచ్చే రబీలో 30% యూరియా వాడకం తగ్గించాలని తెలుగు రాష్ట్రాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ క్రమంలో ప్రకృతి సేద్యపు విధానాలతో పాటు అవసరం మేరకే ఎరువులు వాడితే భూసారం, పంట ఉత్పత్తుల నాణ్యత పెరిగి పెట్టుబడి తగ్గి రైతులకు ఆదాయం వస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. చౌడు నేల, అది చౌడు నేల, pH చాలా ఎక్కువ ఉంది కాబట్టి చౌడు నేల. 7.5 కన్నా అది చౌడు నేల. అలానే 6 కన్నా తక్కువ ఉంటే కనుక అవి యాసిడ్స్. హైదరాబాద్ సోమాజిగూడలో అగ్ని ప్రమాదం సంభవించింది. లోక్ భవన్కు సమీపంలో ఉన్న ఆల్ఫైన్స్ హైట్స్ అపార్ట్మెంట్ ప్రమాదం జరిగింది. అపార్ట్మెంట్ 5వ అంతస్తులోని 506 ప్లాట్లో గ్యాస్ స్టవ్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగగా ఇంట్లో వారంతా వెంటనే బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని 4 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా విద్యుత్ సరఫరాను నిలిపివేసిన పోలీసులు ముందు జాగ్రత్తగా అపార్ట్మెంట్లో ఉన్న వారందరినీ బయటకు పంపించి వేశారు. స్వల్ప గాయాలైన వారిని అంబులెన్స్లలో సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గ్యాస్ లీకేజీ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు అనకాపల్లి జిల్లా యలమంచిలి వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనమయ్యారు. ఏసీ బోగీలో మంటలు చెలరేగడంతో రైలును యలమంచిలి రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు బోగీల్లో నుంచి దిగి పరుగులు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కాలిపోయిన బోగీల స్థానంలో కొత్త ఏసీ బోగీలను జోడించి రైలును పంపారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో తొలిసారి సైకత శిల్పాల ప్రదర్శన నిర్వహించనున్నట్లు సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్ తెలిపారు. 500 టన్నుల ఇసుకను వాడి సుమారు 10 నుంచి 12 అడుగుల ఎత్తు 15 అడుగుల వెడల్పుతో వీటిని రూపొందిస్తున్నామన్నారు. దశావతారాలైన కూర్మ, మత్స్య, వరాహ, నృసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, కల్కి అవతారాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విష్ణుమూర్తి, అనంత పద్మనాభ స్వామి కలిపి 12 శిల్పాలను తయారు చేస్తున్నట్లు బాలాజీ అన్నారు. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి రోజున ప్రారంభించి జనవరి మొత్తం ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. ఈరోజు ఆర్మూర్ పట్టణం నిజామాబాద్ జిల్లా సైకత శిల్పాల ప్రదర్శనశాల శాండ్ స్కల్ప్చర్ మ్యూజియం అనేది ఏర్పాటు చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు 5 రోజుల నుంచి ఇక్కడ దశావతారాలు అనే కాన్సెప్ట్ మీద విష్ణుమూర్తి యొక్క 10 అవతారాలని చూపిస్తూ, అట్లాగే మహాపద్మనాభుడు 11వ అవతారంగా, అలాగే వినాయకుడిని 12వ అవతారంగా ఇక్కడ 12 స్కల్ప్చర్స్ దశావతారాలతో పాటు ఇంకొక 2 స్కల్ప్చర్స్ని మొత్తం 12 స్కల్ప్చర్స్ ఇక్కడ ఏర్పాటు చేశాం. ఇవి 1 or 2 డేస్లో కంప్లీట్ అవుతాయి. 30వ తారీఖున ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఇవి ఇక్కడ ఆర్మూర్ పట్టణ ప్రజలకి, చుట్టుపక్కల ప్రజలకి ఇది అందుబాటులో ఉంటాయి. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. దీనికోసం ఎంతో వ్యయప్రయాసాలు పడి స్పార్క్ మీడియా లావణ్య గారు, అట్లాగే విజయ్ అగర్వాల్ గారు ఈ గొప్ప కార్యక్రమానికి పూనుకున్నారు. ఇది 30వ తారీఖు నుంచి మన జూపల్లి కృష్ణారావు గారు, సీతక్క, అట్లాగే ఇక్కడ ఆధ్యాత్మిక గురువులు అందరూ వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేసి గొప్పగా ఇది ఉండబోతుంది. 30వ తారీఖు నుంచి జనవరి నెల మొత్తం ఇది ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది ఎగ్జిబిషన్ లాగా. అట్లాగే ఇక్కడ స్టాల్స్ కూడా కొన్ని ఏర్పాటు చేస్తున్నారు, హ్యాండిక్రాఫ్ట్ స్టాల్స్ అని, ఫుడ్ స్టాల్స్ అని. సో మీరందరూ ఫ్యామిలీతో వచ్చి సైకత శిల్పాలు ఎలా చేస్తారు, సైకతం అంటే ఇసుకతో శిల్పాలు తయారు చేయడం ఏంటి అనే ఒక గొప్ప అనుభూతిని, అలాగే డివోషనల్ వైబ్ని పొందుతారని నేను ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లా ఈ సైకత శిల్పాల ప్రదర్శనశాల అన్ని దేశాల్లో ప్రాచుర్యం పొందినా కానీ మనకి ఒడిశాలో, అలాగే మన మైసూర్లోనూ మన సైకత శిల్పాల మ్యూజియం చూస్తాం. అట్లాంటి మ్యూజియంని ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ, ఆర్మూర్. సో నిజామాబాద్ జిల్లాలోనే ఇది మొదటిసారిగా, తెలంగాణలోనే మొదటిసారిగా ఈ సైకత శిల్పాల ప్రదర్శనశాలని ఏర్పాటు చేశారు. సో దీనికి దాదాపు 500 టన్నుల ఇసుకని వాడడం జరిగింది. ఒక్కొక్క స్కల్ప్చరు 10 ఫీట్ల నుంచి 12 ఫీట్ల వరకు ఉంటుంది, విడ్త్ 15 ఫీట్ల వరకు ఉంటుంది. సో లార్జ్ స్కేల్లో ఈ స్కల్ప్చర్స్ ఉన్నాయి. సో వచ్చి అందరూ ఈ యొక్క అనుభూతిని పొందాలని, ఆ డివోషనల్ వైబ్ని పొందాలని కోరుకుంటున్నాను. తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, సులభతర వాణిజ్యానికి సహకారం అందించడం, సేవా రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా భారత్ను ప్రపంచ సేవల రంగంలో రారాజుగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీలో 3 రోజుల పాటు జరిగిన రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సదస్సులో పాల్గొన్న ప్రధాని ప్రపంచానికి అన్నపూర్ణగా మారే సామర్థ్యం భారత్కు ఉందని పేర్కొన్నారు. అతిపెద్ద ఆహార ఎగుమతిదారుగా దేశం మారడానికి వ్యవసాయం, ఉద్యానం, పశుపోషణ, పాల ఉత్పత్తి, ఆక్వా రంగాల్లో అత్యున్నత సాగు దిశగా సాగాలని సూచించారు. తదుపరి తరం సంస్కరణల కోసం ఈ సదస్సు జరుగుతోందన్నారు. సంస్కరణల ఎక్స్ప్రెస్ను భారత్ అధిరోహించిందని, దాని ప్రధాన ఇంజిన్ దేశ యువత, ప్రజలేనని మోదీ స్పష్టం చేశారు. అందుకే ప్రజల్లో సాధికారత కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. నాణ్యతకు పర్యాయ పదంగా పేర్కొనేలా భారత్ తయారీ రంగాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. 0 దుష్ప్రభావం, 0 లోపం స్థాయికి ఈ రంగాన్ని చేర్చాలన్న సంకల్పాన్ని బలోపేతం చేయాలని ప్రధాని కోరారు. మేడ్ ఇన్ ఇండియా అనేది శ్రేష్టతకు, ప్రపంచ పోటీతత్వానికి ప్రతీకగా మారాలన్నారు. ఈ సదస్సులో నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్య, యువ సాధికారత, క్రీడలపైన చర్చించారు. మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సాగునీటి అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. తాజా వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మరి కొద్దిసేపట్లో అసెంబ్లీ సమావేశాలు మొదలుగానున్నాయి. ఈవేళ మొదటి రోజున సమావేశాలలో ప్రధానంగా మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించిన సంతాప ప్రకటనతో పాటు పలు ఆర్డినెన్స్లు ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. అటు అసలు శాసనసభలో అటు మండలిలో 2 చోట్ల కూడా ఈ ఆర్డినెన్స్లు దాదాపు ఒక 10 వరకు ఆర్డినెన్స్లు ఉన్నాయి. ఈ 10 ఆర్డినెన్స్లు పంచాయతీరాజ్ శాఖతో పాటు జిహెచ్ఎంసీ విస్తరణ, అదేవిధంగా జిఎస్టీకి సంబంధించి కూడా ఈ ఆర్డినెన్స్లు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ఈవేళ ప్రవేశపెట్టున్నారు. మొట్టమొదటి రోజున ప్రారంభం 10:30 గంటలకు ప్రారంభం కానున్న మొదటి రోజున ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా ఈ సభకు హాజరవుతున్నారు. కాబట్టి
ఈవేళ సమావేశాలు ముగిసిన తర్వాత బీఎస్సీ సమావేశం ఉంటుంది. బీఎస్సీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. అంటే ఎన్ని రోజుల పాటు 10 దినాలు ఉండాలా, ఆ 10 దినాలలో ఏ అంశాలను చర్చించాలన్న దాని కింద చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయన్నది కూడా బీఎస్సీ సమావేశం తర్వాత స్పష్టత వస్తుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అటు అసెంబ్లీ కావచ్చు, అట్లాగే మండలి కావచ్చు, 2 చోట్ల కూడా ప్రత్యేకంగా వేరువేరుగా బీఎస్సీ సమావేశాలు నిర్వహిస్తారు. ఇక్కడ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, అక్కడ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ఈ బీఎస్సీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇదే మొదటి రోజున కేవలం ఆర్డినెన్స్లు మాత్రమే ప్రవేశపెడతారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు మృతి చెందినారు కాబట్టి వాళ్ళకు సంబంధించి సంతాప ప్రకటన చేస్తారు. వీటితోనే ముగిసే అవకాశం ఉండదని చెప్తున్నారు. అయితే వచ్చే నెల 2వ తేదీ నుంచి ఈ సమావేశాలు తిరిగి పునఃప్రారంభం కానున్నాయి. అప్పటి నుంచి కూడా మొత్తం కూడా నీటి కేటాయింపులు పంపిణీ మీద ఎక్కువగా చర్చించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం నుంచి కానీ అట్లా పార్టీ పరంగా కానీ సంకేతాలు అందుతున్నాయి. అటు ప్రతిపక్షాలు కూడా నీటి పంపిణీ మీద, అదేవిధంగా వాటాల మీద చర్చించేదానికి సన్నద్ధమవుతోంది. అధికార పార్టీ కూడా అదే స్థాయిలో ధీటుగా తిప్పికొట్టేదానికి కూడా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కూడా సన్నద్ధమవుతోంది. జనవరి 1వ తేదీన ప్రజాభవన్లో అట్లా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేదానికి ఇప్పటి వరకు ఉన్న తాజా పరిస్థితులను, అంటే నీటిపారుదల శాఖకు సంబంధించి రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ ప్రాజెక్టులకు సంబంధించి పనుల పురోగతి ఏంటి, గడిచిన 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం పైన ఖర్చు ఎంత చేసింది, ఏ ప్రాజెక్టులకు ఎంత చేసింది, ఏ ప్రాజెక్టులకు సంబంధించి ఎంత విస్తీర్ణము వచ్చింది, ఏం కథ, ఇవన్నీ కూడా చర్చించనున్నారు. అదేవిధంగా కృష్ణా గోదావరి ఈ 2 నదులకు సంబంధించి కూడా నీటి వాటాలకు సంబంధించి గడిచిన గత ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయాలు, దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగిన తీవ్ర నష్టము తదితర అంశాల మీద పూర్తి స్థాయిలో చర్చించేదానికి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నీటిపారుదల శాఖ పైన పూర్తిగా సమీక్ష చేశారు. పూర్తిగా ఆధారాలతో సిద్ధంగా ఉండాలని చెప్పి అధికారులు కూడా స్పష్టం చేశారు. అయితే వచ్చే నెల 2వ తేదీ నుంచి జరగనున్న ఈ సమావేశాలలో దీని మీదనే ఎక్కువగా ప్రత్యేక దృష్టి సారించి చర్చించే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన అంశాలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, లేకపోతే జీహెచ్ఎంసీ విస్తరణ కావచ్చు, ఇతర అంశాల మీద కూడా చర్చ కొనసాగుతుంది. మొత్తం మీదుగా ఈ శాసనసభ సమావేశాలు వాడి వేడిగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు తిరుపాల్.